2016 మే 29 రాత్రిని ఆర్సీబీ అభిమానులు ఎంత మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేరు. గెలుపు ముంగిట వరకు వెళ్లి మొట్టమొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుదామనుకున్న టైంలో ఒకడు వచ్చి ఆ ఆశల పైన నీళ్లు జల్లాడు. అప్పుడు పోయిన అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి ఆర్సీబీకి 10 సంవత్సరాలు పట్టింది. అప్పటి టీ20 క్రికెట్లో ఎవ్వరూ అందనంత ఎత్తులో ఉన్న క్రిస్ గేల్, డివిలియర్స్, షేన్ వాట్సన్, తన ప్రైమ్ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్స్ తో ఆర్సీబీ ఈసాల కప్ నమ్దే అనుకుంది. కానీ ఒక టీం ఆ ఆశల పైన నీళ్లు జల్లింది. అసలు ఎలాంటి అంచనాలు లేని ఒక టీం ఆనాటి అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న బెంగళూరును వారి సొంత గడ్డపైనే ఎలా ఓడించింది? ఆ 2016 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శించిన ఆ అద్భుత ఆట తీరును, ఎవ్వరూ ఊహించని విధంగా టైటిల్ విజేతగా నిలిచిన ఎస్ఆర్హెచ్ టోర్నమెంట్ జర్నీని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 2015 ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ టీమ్ కి డేవిడ్ వార్నర్ నాయకత్వం వహించినప్పటికీ ఆ సీజన్ లో హైదరాబాద్ చెప్పుకోదగ్గ స్థాయిలో మాత్రం రాణించలేకపోయింది. ఆ సీజన్ లో 14 మ్యాచ్ల్లో 17 మ్యాచ్ల్లో విజయం సాధించి 7 మ్యాచ్ల్లో ఓడిపోయి టేబుల్లో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ సీజన్ ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ ఫేవర్ లో లేనప్పటికీ 2 అంశాలు మాత్రం ఎస్ఆర్హెచ్ కు సానుకూలంగా ఉన్నాయి. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ మరియు అతని బాధ్యతతో కూడిన బ్యాటింగ్. ఆ సీజన్ లో డేవిడ్ వార్నర్ 14 మ్యాచ్ల్లో 43.23 యావరేజ్ తో 562 పరుగులు చేశాడు. అందులో 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీంలో ఉన్న మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించలేకపోయినప్పటికీ డేవిడ్ వార్నర్ ఒక్కడే టీం బాధ్యతలను భుజాలపైన వేసుకొని ముందుండి నడిపించాడు. ఇక 2016లో కూడా అభిమానులు పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్ ప్రారంభించింది సన్ రైజర్స్ హైదరాబాద్. 2016 ఐపీఎల్ వేలానికి ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవడం పైనే ప్రత్యేక దృష్టి పెట్టింది. ముస్తాఫిజుర్ రెహమాన్, ఆశిష్ నెహ్రా, బరీందర్ రన్ మరియు బెన్ కటింగ్ వంటి కీలక ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడంతో జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్ మొదటి మ్యాచ్ ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆడింది. టాస్ గెలిచి హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఏబీ డివిలియర్స్ 82, విరాట్ కోహ్లీ 75 పరుగుల విధ్వంసంతో బెంగళూరు 20 ఓవర్లలో 227 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 58 పరుగులు చేసినప్పటికీ మిగతా బ్యాటర్ల వైఫల్యం వల్ల హైదరాబాద్ 182 పరుగులకే పరిమితమై 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే బౌలింగ్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టి తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ కు నిరాశే ఎదురైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 142 పరుగులు సాధారణ స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇయాన్ మోర్గాన్ చేసిన 51 పరుగులు మాత్రమే జట్టుకు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్ 90 పరుగుల అజేయ ఇన్నింగ్స్ సహాయంతో కేవలం 18.2 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఉప్పల్ స్టేడియంలో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బరీందర్ రన్ 28 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి ముంబై బ్యాటింగ్ ను కట్టడి చేయడంతో ముంబై జట్టు 142 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఛేదనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి 59 బంతుల్లో 90 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 7 వికెట్ల తేడాతో తొలి విజయాన్ని అందించాడు. ఇక రాజ్కోట్ వేదికగా జరిగిన 4గో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఎంత బలమైనదో మిగిలిన టీమ్స్ కి అర్థమైంది. భువనేశ్వర్ కుమార్ 29 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి గుజరాత్ బ్యాటర్లను హడలెత్తించాడు. గుజరాత్ లయన్స్ జట్టు 20 ఓవర్లలో కేవలం 135 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో డేవిడ్ వార్నర్ 74 పరుగులు, శిఖర్ ధావన్ 53 పరుగులతో రాణించి ఒక్క వికెట్ కూడా పడకుండానే కేవలం 14.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించారు. ఉప్పల్ వేదికగా జరిగిన 5వ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పేస్ సంచలనం ముస్తాఫిజుర్ రెహమాన్ తన కట్టర్లతో మరియు యార్కర్లతో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడం ద్వారా పంజాబ్ ను 143 పరుగులకు కట్టడి చేశారు. ఛేదనలో డేవిడ్ వార్నర్ వేగంగా 59 పరుగులు సాధించగా హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి వరుసగా 3వ విజయంతో పాయింట్స్ టేబుల్లో ముందుకు సాగింది. వర్షం ఆటంకం కలిగించిన 6వ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో కేవలం 118 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం రైజింగ్ పూణె జట్టు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసిన సమయంలో వర్షం పడటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పూణె జట్టును 34 పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు. ఇక 7వ మ్యాచ్ ఆర్సీబీతో. టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ లో ఎదురైన ఓటమికి
ప్రతీకారం తీర్చుకునేందుకు హైదరాబాద్ సిద్ధమైంది. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ 50 బంతుల్లో 92 పరుగులతో వీర విహారం చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఛేదనలో బెంగళూరు జట్టు ఎంత ప్రయత్నించినప్పటికీ 20 ఓవర్లలో 179 పరుగులకే పరిమితమైంది. హైదరాబాద్ జట్టు 15 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక టోర్నీ ఫస్ట్ హాఫ్ లో 7 మ్యాచ్లకు 4 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడిపోయింది. ఇక గుజరాత్ తో ఆడిన 8వ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ ను భువనేశ్వర్ కుమార్ తన అద్భుతమైన బౌలింగ్ తో కేవలం 126 పరుగులకే కట్టడి చేశాడు. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ వరుస విరామాలలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడినప్పటికీ చివరకు నిలకడగా ఆడి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ మరోసారి తన బౌలింగ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. విశాఖపట్నం వేదికగా ముంబైతో జరిగిన 9వ మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయింది. సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 177 పరుగులు సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ జట్టును ఆశిష్ నెహ్రా మరియు ముస్తాఫిజుర్ రెహమాన్ తమ స్వింగ్ కట్టర్లతో కుప్పగూల్చారు. దీనితో ముంబై కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ 85 పరుగుల భారీ విజయం హైదరాబాద్ నెట్ రన్ రేట్ ను బాగా పెంచింది. పూణేతో విశాఖపట్నంలోని జరిగిన 10వ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోని ఒక అద్భుతమైన డిఫెండింగ్ మ్యాచ్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టును పూణే స్పిన్నర్ ఆడమ్ జాంపా దెబ్బతీయడంతో కేవలం 137 పరుగులకే పరిమితమైంది. కానీ అనంతరం సన్ రైజర్స్ బౌలర్లు తమ ప్రాణాలను పరంగా పెట్టి పోరాడారు. చివరకు పూణే 20 ఓవర్లలో 133 పరుగులకే కట్టడి చేసి కేవలం 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ఉప్పల్ మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లకు పరీక్ష ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 146 పరుగులు మాత్రమే సాధించగలిగింది. ఢిల్లీ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ కేవలం 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి హైదరాబాద్ ను కట్టడి చేశాడు. ఈ సులువైన లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు కేవలం 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సులభంగా ఛేదించింది. పంజాబ్ తో మొహాలీ వేదికగా జరిగిన అత్యంత నాటకీయమైన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ హషీమామ్లా 96 పరుగుల విరోచిత ఇన్నింగ్స్ తో 179 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్ ఆశిష్ నెహ్రా గాయపడటం జట్టుకు పెద్ద లోటుగా మారింది. అయితే ఛేదనలో డేవిడ్ వార్నర్ సాలిడ్ బేస్ క్రియేట్ చేయగా చివర్లో యువరాజ్ సింగ్ కేవలం 24 బంతుల్లో 42 పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు. సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి అఫీషియల్ గా ప్లే ఆఫ్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇక ఢిల్లీతో రాయ్పూర్ లో జరిగిన 13వ మ్యాచ్ చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠను రేపింది. సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేసి 158 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 73 పరుగుల స్కోర్ చేసి ఒంటరిగా టీం కు అండగా నిల్చున్నాడు. అనంతరం ఢిల్లీ బ్యాటర్ కరుణ్ నాయర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి 59 బంతుల్లో 83 పరుగులతో అజేయంగా నిలిచి చివరి బంతికి 4 కొట్టి ఢిల్లీకి 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్ లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతాతో తలపడింది హైదరాబాద్. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. యూసుఫ్ పఠాన్ అర్ధ సెంచరీతో కోల్కతా 171 పరుగులు చేసింది. ఛేదనలో సన్ రైజర్స్ బ్యాటర్లు ఒత్తిడిని తట్టుకోలేక కేవలం 149 పరుగులకే పరిమితమయ్యి 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూశారు. ఈ ఓటమితో హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పరిమితమైంది. ఇక గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ అన్ని ముగిసేసరికి హైదరాబాద్ 14 మ్యాచుల్లో 8 మ్యాచుల్లో విజయం సాధించి 6 మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్స్ టేబుల్ లో 3వ ప్లేస్ లో నిలిచింది. ఇక గ్రూప్ స్టేజ్ లో కేకేఆర్ పై ఆడిన 2 మ్యాచుల్లోనూ ఓడిన ఎస్ఆర్హెచ్ విపరీతమైన ఒత్తిడితో ఎలిమినేటర్ మ్యాచ్ కు కేకేఆర్ తో పోటీకి సిద్ధమైంది. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఒక్క ఓవర్ తేడా పడినా 2 నెలల కష్టం వృధా అవుతుంది. మరోసారి నిరాశే ఎదురవుతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ యువరాజ్ సింగ్ సాధించిన 44 పరుగుల సహాయంతో 162 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన మోయిసెస్ హెన్రిక్స్ కేవలం 17 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి కోల్కతాను 140 పరుగులకి కట్టడి చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 22 పరుగుల తేడాతో గెలిచి క్వాలిఫైర్ 2కి అర్హత సాధించింది. ఇక మొదటి క్వాలిఫైర్ లో దాదాపు గెలుపు వరకు వెళ్లిన గుజరాత్ లయన్స్ ఒక డివిలియర్స్ ను అడ్డుకోలేక ఓటమి పాలయ్యి క్వాలిఫైర్ 2 ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక హైదరాబాద్ గెలిచి వస్తున్న ఆత్మవిశ్వాసం, పైగా గ్రూప్ స్టేజ్ లో 2 సార్లు గుజరాత్ ను ఓడించిన ధైర్యాన్ని మూటగట్టుకుని క్వాలిఫైర్ 2 ఆడింది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ లయన్స్ జట్టు ఆరోన్ ఫించ్ అర్ధ సెంచరీతో 162 పరుగులు చేసింది. లక్ష్యం పెద్దది కాకపోయినా హైదరాబాద్ బ్యాటింగ్ ఒత్తిడికి గురైంది. కేవలం 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. 58 బంతుల్లో 93 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివర్లో బిపుల్ శర్మ కేవలం 11 బంతుల్లో 27 పరుగులు చేసి విలువైన మద్దతు అందించాడు. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ సహాయంతో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మొట్టమొదటిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం
స్టేడియంలో గ్రాండ్ ఫైనల్ ప్రారంభమైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ మొదట్లోనే చెలరేగిపోయి 38 బంతుల్లో 69 పరుగులు చేసి బలమైన పునాది వేశాడు. యువరాజ్ సింగ్ కూడా 38 బంతుల్లో తన వంతు సహకారం అందించాడు. అయితే ఆఖరి ఓవర్లలో బెన్ కటింగ్ కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్లు 3 ఫోర్ల సహాయంతో 39 పరుగులు చేసి స్కోరును 208 పరుగుల భారీ స్థాయికి చేర్చాడు. షేన్ వాట్సన్ వేసిన ఆఖరి ఓవర్లో కటింగ్ 24 పరుగులు పిండుకోవడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో గేల్ 76, కోహ్లీ 54, సుడిగాలి బ్యాటింగ్ తో కేవలం 10.3 ఓవర్లలోనే 114 పరుగులు బోర్డుపై ఉంచారు. కానీ ఇక్కడే సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం తమ అనుభవం అంతా ఉపయోగించింది. బెన్ కటింగ్ బౌలింగ్ లో క్రిస్ గేల్ అవుట్ కావడంతో తొలి వికెట్ లభించింది. ఆ వెంటనే కోహ్లీ, ఏబీ డివిలియర్స్ కూడా వరుస విరామాల్లో పెవిలియన్ చేరారు. ఆఖరి ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, ముస్తాఫిజుర్ రెహమాన్ పదునైన యార్కర్లతో బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశారు. భువనేశ్వర్ కుమార్ 18 మరియు 20 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి బెంగళూరును 200 పరుగులకే పరిమితం చేయడంలో అద్భుతంగా విజయవంతమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ 8 పరుగుల తేడాతో విజయం సాధించి తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఎలిమినేటర్ మరియు క్వాలిఫైర్ 2 గెలిచి ఆపై ఫైనల్ కూడా సొంతం చేసుకున్న మొదటి జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ అద్భుతమైన విజయం జట్టు యొక్క సమిష్టి కృషితోనే సాధ్యపడింది. ఇక ఆ సీజన్ లో డేవిడ్ వార్నర్ 17 మ్యాచ్లలో 848 పరుగులు చేసి లీగ్ లో సెకండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. 17 మ్యాచ్లలో 23 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. 17 వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేసిన ముస్తాఫిజుర్ రెహమాన్ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ గా నిలిచాడు. ఇక ఫైనల్లో భీకరమైన ఆటతీరును ప్రదర్శించిన బెన్ కటింగ్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 2016 సీజన్ ఎప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ సీజన్ గా నిలిచిపోతుంది. ఎందుకంటే బలమైన బ్యాటింగ్ విభాగం ఒకవైపు, అత్యంత పటిష్టమైన బౌలింగ్ వ్యూహాలు మరోవైపు తలబడితే మ్యాచ్లు ఎంత ఆసక్తికరంగా సాగుతాయో ఈ టోర్నమెంట్ చూపించింది. వ్యక్తిగత రికార్డులు ఎన్ని ఉన్నప్పటికీ ఒత్తిడి సమయంలో సరైన వ్యూహాలతో పోరాడే జట్టు మాత్రమే విజేతగా నిలుస్తుందని సన్ రైజర్స్ హైదరాబాద్ నిరూపించింది. అందుకే 2016 ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ 973 పరుగులు సాధించిన డేవిడ్ వార్నర్ చేసిన 848 పరుగులే అత్యంత విలువైనవి అనేది నా అభిప్రాయం. మీకేమనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. 2016 సీజన్ లో మీకు నచ్చిన మూమెంట్ ఏదో కింద కామెంట్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.